అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్లింక్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అలాగే రానున్న 10 రోజుల్లో ఎటువంటి అప్డేట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓటీసీ మార్కెట్, కేవైసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను అనమాట. ముందుగా మీరు అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఈ విధంగా రెండు ఆప్షన్లు వస్తాయి. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తారా లేకపోతే స్లైడ్ టు అప్డేట్ చేస్తారా అనేది మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది జస్ట్ ఇలా సైడ్కి స్క్రోల్ చేశాను అనుకోండి, ప్లే స్టోర్లోకి వెళ్తుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళగానే ఇక్కడ అప్డేట్ అని వస్తుంది, అప్డేట్ చేసుకోండి. ఇక్కడ ఈ అప్డేట్లో మనకు వాళ్ళు ఏమి ఇచ్చారనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి అప్డేట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. దీనికన్నా ముందు అసలు ఈ అప్డేట్లో ఏమి ఇచ్చారనేది మనం చూసుకున్నట్టయితే సింపుల్గా ఈ అప్లికేషన్ సంబంధించిన దాంట్లోకి మనం వెళ్దాం. ఇది వర్షన్ 5.0.5 అండి, కొత్త అప్డేటు. ఈ అప్డేట్ ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఇలా కనిపిస్తుందో అప్డేట్ చేసుకుంటే, మీకు అలా అవ్వకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళైనా సరే అప్డేట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి గతంలో ఏం యాడ్ చేశారు, వర్షన్ 5.0.4లో మొబైల్ టాప్అప్ చేశారు, అది ఇంకా ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ కొత్త అప్డేట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే వ్యాలెట్లోకి వెళ్తే, వ్యాలెట్ మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఇచ్చేయండి. పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వ్యాలెట్ అనేది అన్లాక్ అయితే ఇక్కడ చూసారు కదా గిఫ్ట్ కార్డ్స్, ఇదిగోండి ఇక్కడ గిఫ్ట్ కార్డ్స్ అని ఉంటుంది. ఇది కూడా ప్రజెంట్ మనం వాడకపోవడమే మంచిదని చెప్తున్నా. అప్డేట్ తేవడం మంచిదే, బట్ మనకి యూజ్ అయ్యే అప్డేట్ అయితే ఇది కాదు. ఎందుకు అలా చెప్తున్నానంటే ఇక్కడ యూఎస్డిటీతో మాత్రమే మనం చేయగలమాట. అంటే ఈ గిఫ్ట్ కార్డులు అంటారన్నమాట. వీటిని యూఎస్డిటీ, యూఎస్డిసితో మాత్రం మనం పేమెంట్లు చేయగలం. అంతేగాని మన ఐటీఎల్తో కానీ ఐటీఎల్జీతో కానీ మనం పేమెంట్ చేయలేం. కాబట్టి ఇది మనకు ప్రజెంట్ యూజ్ కాదు. ఫ్యూచర్లో ఐటీఎల్జీతో కానీ ఐటీఎల్తో కానీ వర్క్ చేస్తేనే మనకి బెనిఫిట్. కానీ అంటే మిగతా దేశ వాళ్ళకి యూఎస్డిటీ క్రిప్టో కరెన్సీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది బెనిఫిట్ అన్నమాట. ఓకే, ఈ రెండు పక్కన పెట్టేస్తే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి, మనకి త్వరలో రానున్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఈ 10 రోజుల్లో అనేది మనం మాట్లాడుకుందాం. అంటే జూలై 5 లోపు రావాల్సిన మెయిన్ ముఖ్యమైన అప్డేట్స్ ఏంటనేది మాట్లాడుకుందాం. ఇక్కడ అఫీషియల్గా మన కోర్ మెంబర్ అయినటువంటి కేవీ గారి పోస్ట్ పెట్టారు, అది కూడా నేను పక్కన డిస్ప్లే పక్కన వేస్తున్నాను, అది చూడండి మీకు కూడా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం, శుభదినం. ప్రాజెక్ట్ కమ్యూనిటీ లాంచ్తో పాటు, అంటే మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కమ్యూనిటీ ప్లస్ లాంచ్తో పాటు L1 ప్రైవేట్ లాంచ్ కూడా మనకి ప్రజెంట్ జరుగుతున్నందున వచ్చే వారం మనకి చాలా ముఖ్యమైన వారంగా మనం ఇక్కడ అనుకోవచ్చు అన్నట్టుగా నేను చెప్తున్నాను అనమాట. కాబట్టి అందువల్ల మా బృందం, మా టీం వాళ్ళు చేసే ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ అంతా కూడా కొనసాగిస్తున్నారు. నెక్స్ట్ దశలో మనం ఏదైతే చేరుకోబోతున్నామో అది నేను చూడాలనుకుంటున్నాను. అది చాలా మంచి అంశాలుగా ఇక్కడ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వర్షన్ 5.0.5 అనేది ఆల్రెడీ ప్రారంభమైంది. ఇది గిఫ్ట్ కార్డుకి సంబంధించింది, ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అలాగే ఇందులో మనకి అమెజాన్, వాల్మార్ట్, గూగుల్ మొదలగున ఇంటర్లింక్ సంబంధించి ఆల్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ అన్నీ కూడా మనకి ఇంటర్లింక్ సంబంధించి అన్నీ లింక్ చేశారన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇవి ఐటీఎల్తో కూడా ప్రపంచవ్యాప్తంగా వాటిని బై చేసే విధంగా కూడా ప్రోత్సహించడానికి ఇది ఒక పునాది లాంటిది. ఓకే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని ఫ్యూచర్లో మనం ఐటీఎల్తో కానీ ఐటీఎల్జీతో కానీ ఇవన్నీ కూడా సేలర్ బై చేసుకోవడానికి ఇప్పుడు ప్రజెంట్ ఒక పునాది లాంటిది అన్నమాట. ఓకే, అలాగే ఇంటర్లింక్ ఎన్ఎఫ్టీలకు కలిగి ఉంటుంది. అలాగే మనకి ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళు ఐటీఎల్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక మార్గం కూడా అవుతుందని చెప్తున్నారు అన్నమాట. అలాగే క్రిప్టో కరెన్సీ దాంట్లో ఒక మంచి సాంకేతిక వైపు మనం పనిచేస్తున్నాము. అలాగే ఇంటర్లింక్ ఈ యంత్రాంగానికి నెట్వర్క్ అంతటా కూడా అమలు చేస్తుంది. అంటే మన ఇంటర్లింక్ ఏదైతే ఉందో ఇది మొత్తం అంతా కూడా అమలు చేస్తుంది అంటున్నారు. అలాగే వర్షన్ 6.0 వచ్చే వారం, అంటే ప్రజెంట్ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ జూన్ 28 నుంచి జూలై 5 లోపు ఎప్పుడైనా సరే మనకి అధికారికంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జూన్ 28 నుంచి, అంటే ఈరోజు మనకి డేట్ వచ్చేసి 27, రేపటి నుంచి జూలై 5 లోపు, అంటే నెక్స్ట్ వీక్లో ఎప్పుడైనా సరే రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. వర్షన్ 6లో, అంటే వర్షన్ 6.0లో లాకింగ్ అలాగే వెస్టింగ్కి సంబంధించిన ఫీచర్లు అన్నీ కూడా వస్తాయి. దాంతోపాటు వెరిఫైడ్ ఐటీఎల్జీ కూడా మనకి వాడుకలోకి వస్తుంది. దాంతోపాటు వాటిని ఉపయోగించుకొని మనం ఓటీసీలో ఐటీఎల్ని కూడా ట్రేడింగ్ చేయడానికి అయితే మనకి అనుమతి లభిస్తుంది. ఓకేనండి, మనకి వర్షన్ 6.0 రావడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే లాకింగ్ అలాగే వెస్టింగ్ పెట్టుకునే ఫీచర్లు వస్తాయి. దాంతోపాటు వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది మనకు వస్తుంది. దాంతోపాటు మనకి ఓవర్ ద కౌంటర్ అంటే ఓటీసీ మార్కెట్ కూడా రిలీజ్ అవుద్ది. ఎప్పుడు మనకంటే జూన్ 28 నుంచి జూలై 5 లోపు ఇవన్నీ జరగడానికి
ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే కేవైసీ లేనియో వాళ్ళకి మాత్రం ఉంటుంది. మరి కేవైసీ కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ డౌట్ మీకు చాలామందికి ఉంది కదా. కేవైసీకి సంబంధించి ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా మీకు ఒక్కసారి క్లారిటీగా చెప్తాను, దయచేసి పూర్తిగా వినండి, స్కిప్ చేయమాకండి. ముందుగా మనకి వెరిఫైడ్ ఐడియాలజీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏవైతే డైలీ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేటు, అలాగే మీరు టీం జాయిన్ చేస్తే టీం రేటు, బర్నింగ్ హిస్టరీలు ఇవన్నీ కొంచెం పర్ఫెక్ట్గా ఉండి మీరు ఆన్ టైంలో అంటే స్టార్టింగ్లో మీరు కేవైసీ వచ్చినప్పుడు లైట్ తీసుకొని 24 గంటల తర్వాత వచ్చి ట్రై చేస్తే పని అవుతుందన్నమాట. అంటే కొంతమందికి జస్ట్ ఇలా వెరిఫై నౌ క్లిక్ చేసిన తర్వాత ఓకేనండి, మీకు ఆ విధంగా క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చి ఉంటుంది. మీరేమో లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఏదో క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకుని ఉంటారు. అదేమో మీకు ఇలా క్యూలో చూపించుంటుంది. మీరేమో ఆ క్యూ చాలా ఉంది కదా, ఇప్పుడు ఎక్కడైతే లేని బ్యాక్ వచ్చుంటారు. కానీ మీకు తెలియకుండా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది కొంతమందికి. ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్ అయినప్పుడు మీరు చూసుకోకపోవడం వల్ల ఏం జరిగిందంటే అక్కడ విషయం మీ టైంలో మీరు ఆన్ టైంలో మీరు కేవైసీ చేసుకోలేదు కాబట్టి మీకు రావాల్సిన స్లాట్ ఇంకోళ్ళు వెళ్ళిపోయింది, వాళ్ళు చేసేసుకున్నారన్నమాట. ఈ విధంగా అవ్వడం వల్ల చాలామంది కేవైసీలు అవ్వాలి. అంతేగాని పర్టికులర్ కావాలంటే నేను రీసెంట్గా కూడా చేశానండి. ఎప్పుడో చేస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్గా కూడా నాకు తెలిసిన ఆయన అయితే షాప్కి రావడం జరిగింది. ఆయన బర్నింగ్ హిస్టరీలు కూడా ఉన్నాయి, రికవరీ చేసుకున్నాడు. కానీ ఓకే, బర్నింగ్ హిస్టరీలు ఉన్నాయి, ఆ కాయిన్స్ అన్నీ కూడా రికవరీ చేసుకున్నాడు. కానీ కేవైసీ అనేది స్టార్ట్ చేయలేదు, అంటే క్యూరేటర్ని సెలెక్ట్ చేయలేదు అన్నమాట. సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం నేను క్యూరేటర్ని ఇక్కడ ఆయన రాగానే బ్రెజిల్ సెలెక్ట్ చేశాను. బ్రెజిల్ సెలెక్ట్ చేయగానే ఈ విధంగా ఇగోండి చూసారుగా నాకు కూడా కేవైసీ కౌంట్ స్టార్ట్ అయిపోయింది. చూడండి, మరి ఇప్పుడే కదా జస్ట్ మీతో నేను మాట్లాడుతూ చేశాను, ఇప్పటికిప్పుడే నాకు కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ లెవెల్ కేవైసీ అనేది చాలా మందికి అయితే చాలా తేలిగ్గా అయితే అవుతుందన్నమాట. కాబట్టి కుదిరినంత వరకు మీ యొక్క ఫస్ట్ లెవెల్ కేవైసీ అనేది ముందుగా చేసుకోండి. దాని తర్వాత సెకండ్ లెవెల్ క్యూలో ఉంటారు. ఫస్ట్ లెవెల్ ఏం చేయాలంటే మనం డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, అప్లోడ్ డాక్యుమెంట్స్. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమడుగుతుంది, ఇక్కడ సింపుల్గా దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనది ఇండియా కంట్రీ కాబట్టి ఇండియా పెట్టుకోండి ఇక్కడ. లేదా మీరు ఏ కంట్రీలో అయితే ప్రజెంట్ ఇవ్వాలనుకున్న డాక్యుమెంటు అది పెట్టుకోండి. ఓకే, ఇండియా సెలెక్ట్ చేశాను. డాక్యుమెంట్ టైపు నేషనల్ ఐడి అంటే మన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ, మ్యాక్సిమం ఆధార్ కార్డు ఇవ్వండి, పాన్ కార్డు కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవట్లా. నేషనల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. లేదా మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్ అన్నమాట. లేదా పాస్పోర్ట్ ఉన్నా పెట్టుకోవచ్చు. నేను నేషనల్ ఐడి సెలెక్ట్ చేశాను. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర ఫ్రంట్ డాక్యుమెంటు, బ్యాక్ డాక్యుమెంట్ ఉంటుందన్నమాట. ఇదిగోండి, అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పైన ఫ్రంట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ టేక్ ఏ ఫోటో అంటే మీరు అప్పటికప్పుడే ఫోటో తీసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం ఇలాగే చేసుకోండి, పాత దాన్ని అప్లోడ్ చేయమాకండి. అంటే ఎగ్జాంపుల్కి టేక్ ఏ ఫోటో కొట్టిన తర్వాత ఇదిగోండి ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు చూడండి. ఇక్కడ మీరు క్రాప్ చేయకూడదు. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే తప్పు క్రాప్ చేస్తున్నారు అన్నమాట. ఆ క్రాప్ చేయకూడదు. క్రాప్ చేస్తే ఏమవుతుందంటే మీకు అది కట్ అయిపోతుంది. కట్ అయిపోవడం వల్ల సరిగ్గా అది అవ్వదు అన్నమాట. ఓకే, కాబట్టి కట్ చేయకుండా చేయాలి. అలాగే బ్లర్ కానీ ఏమి ఉండకూడదు. స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఏమైనా కెమెరా ఆప్షన్లు అడిగితే ఇవ్వండి. నాదైతే అన్ని ఆన్లో ఉన్నాయి కాబట్టి అడగట్లేదు. ఇలా వస్తుంది. ఎగ్జాంపుల్కి ఇదే ఐడి అనుకుందాం, ఈ బాక్స్ ఐడి అనుకుందాం. ఇలా వచ్చినప్పుడు ఇలా ఫోటో తీయాలన్నమాట. నేను అప్లోడ్ చేయను, జస్ట్ మీకు చూపిస్తున్నా. ఓకే, ఇలా ఫోటో తీయాలి. ఫోటో తీసినప్పుడు ఇగోండి పైన కింద చూసారు కదా, ఇక పైన కింద కొంచెం గ్యాప్ ఉన్నా నష్టం లేదు. ఇక్కడ చాలామంది తెలుగు ఏం చేస్తున్నారంటే దాన్ని క్రాప్ చేస్తున్నారు, కట్ చేయొద్దు. జస్ట్ ఇలా అప్లోడ్ చేయండి. ఓకే, ఫ్రంట్ బ్యాక్ గ్యాప్ ఉన్నా పర్లేదు. మీ డాక్యుమెంట్ కెమెరాతో చేస్తే మీకు ఫోటోలు వచ్చినప్పుడు అలా వస్తుంది. ఓకేనండి, నేను చేసింది రాంగ్ది కాబట్టి అది బ్యాక్ వచ్చినట్టుంది. కాబట్టి మీరు డాక్యుమెంట్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలి. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. కొద్దిగా వర్షం పడడం వల్ల నెట్ స్లో ఉంది. ఇది రెండో అకౌంట్, డెమో అకౌంట్ అనమాట. దీంట్లో కూడా అప్పుడప్పుడు మైనింగ్ చేస్తున్నాను. దీంట్లో కూడా రికవరీ అనేవి చాలా వరకు అయినాయి నాకు. చూసారు, ఇప్పుడు కూడా నేను రికవరీ చేసుకోవచ్చు. దాదాపు 600 కాయిన్ల దాకా రికవరీ చేసి అప్పుడప్పుడు మైనింగ్ చేసినా సరే, అంటే రోజు 6 మైనింగ్లు చెప్పినా రికవరీ అనేది చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు మీ రికవరీలో ఉన్న కాయిన్స్ అన్ని బ్యాక్ తెచ్చుకుంటే మీకు త్వరగా, ఇప్పుడు ఇంత దారుణంగా ఉన్న నాకే కేవైసీ ఫస్ట్ లెవెల్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. చూసారు ఎంత దారుణంగా ఉందో. అయినా సరే నాకు కేవైసీలో మొదటి లెవెల్ అనేది కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఇందాక నేను చెప్పిన విధంగా పైన కంట్రీ, దాని తర్వాత డాక్యుమెంట్ టైపు, ఇది ఫ్రంట్ డాక్యుమెంటు, ఇది బ్యాక్ డాక్యుమెంటు. ఓకే, ఈ రెండు చేసుకోండి. నేను చెప్పినట్టు కెమెరా ఆన్ చేసి చేసుకోండి. అది అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇందాకలాగే క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయితే ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ యారో మార్క్ ఉంది చూసారా, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఏముంటుంది,
నేను సరిగ్గా చేయలేదని చెప్తుంది. సరిగ్గా చేస్తే పర్ఫెక్ట్గా అవుతుంది అన్నమాట. ఇక్కడ ఫస్ట్ నేను ఒకసారి డిక్లైన్ అంటే స్టార్టింగ్ డిక్లైన్ చేయడం వల్ల నా వెరిఫికేషన్ అనేది పోయిందన్నమాట. అలాగే మీరు చేసుకోకుండా ఆన్ టైంలో చేసుకుంటే ఇక్కడ పని అవుతుంది అని చెప్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిన వాళ్ళకి గ్రీన్లో వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చి ఇక్కడ బ్లూ కలర్లో వస్తుంది. మళ్ళీ మీరు క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. మళ్ళీ సెకండ్ లెవెల్ కూడా క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ప్రతి లెవెల్ కూడా క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. 3 లెవెల్ కూడా క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ లెవెల్ ఏం అడుగుద్ది అంటే మనం ఒక చేత్తో డాక్యుమెంట్ పట్టుకోవాలి, రెండో చేత్తో ఇంటర్లింక్ అని పెద్ద అక్షరాలతో వైట్ పేపర్ మీద రాసి ఆ రోజు డేట్ వేసి 2 చేతులతో ఒక చేతి అది ఒక చేతి ఇది పట్టుకోవాలి. మనం కనబడాలన్నమాట. అలా కనబడలేక ఫోటో అప్లోడ్ చేయాలి. మూడోది వచ్చేసి మనకి ఏదైతే ఈ మైనింగ్ ఉందో, ఇక స్టార్టింగ్ ఈ మైనింగ్ ఉంది కదా, ఇలాగ మైనింగ్ కనబడేలాగా చేత్తో ఫోన్ పట్టుకొని మనకి రెండో చేతి ఏం పట్టుకోవాల్సిన జస్ట్ అలాగా ఒక ఫోటో అప్లోడ్ చేసినా సరిపోద్ది. అలాగే 3 స్టెప్స్ కంప్లీట్ అవుతాయి. ఓకే, ఇక్కడ వరకు కేవైసీ సిస్టమ్ అనేది ఫాస్ట్గా ఉందా లేదా, అవుతుందా లేదా అనేది మీకు అర్థమైంది. ఎంత దారుణంగా ఉన్నా సరే కేవైసీ ఫస్ట్ లెవెల్ అయితే మనకి ఇస్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ కింద కన్సిడర్ చేయొచ్చు మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఓకే, కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ హెచ్సిఎస్ కూడా చూడండి కావాలంటే. ఇదిగోండి హెచ్సిఎస్ కూడా నాకేం లేదు, కనీసం 1 పాయింట్ కూడా లేదు. 1 పాయింట్ హెచ్సిఎస్ లేకుండా, అలాగే మినిమం నాకు ఏదైతే మైనింగ్ రేటు కానీ గ్రూప్ మైనింగ్లు ఏమీ లేకపోయినా, రెఫరల్స్ కూడా పెద్దగా చేయకపోయినా, బర్నింగ్ హిస్టరీ కూడా దారుణంగా ఉన్నా సరే కేవైసీలో నాకు వీళ్ళైతే ఈ విధంగా ఓపెన్ చేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు అందరికీ న్యాయం జరుగుతుందని. కాబట్టి అందరూ చేసుకోండి. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ వరకు క్లియర్. ఈ 24 గంటలు నేను చేయలేదనుకోండి, ఇక్కడ మళ్ళీ నాకు ఎక్స్పైర్ అయిపోద్ది. మళ్ళీ నాది ఎప్పటికి వస్తుందో నాకు తెలియదు. కాబట్టి ఈ రకంగా మీరు డెడ్ లైన్ అయ్యేలోపే చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెయిన్ ఇన్ఫర్మేషన్ మిగతా వాటిలోకి వెళ్ళినట్టయితే ప్రజెంట్ మనకి గిఫ్ట్ కార్డ్స్ అన్నీ కూడా వచ్చినాయి. అలాగే ఫ్యూచర్లో మనకి క్రిప్టో కరెన్సీ లావాదేవీలు అనేది, క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లు ఇవన్నీ కూడా అవ్వడం కోసం ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనకైతే చెప్పడం జరిగిందన్నమాట. అలాగే మన క్రిప్టో కరెన్సీ చైన్ ఏదైతే ఉందో అది ఐటీఎల్ చెల్లింపుల ద్వారా, అంటే ఐటీఎల్ ట్రాన్సాక్షన్ ద్వారా పనిచేయడం మనం త్వరలోనే చూడబోతున్నాం. అలాగే ప్రజెంట్ అన్నీ కూడా మనకి ఐటీఎల్ ద్వారానే జరగడానికి ఛాన్స్ ఉంది. అలాగే మీరు మొత్తం కూడా ఈ విషయాలన్నీ వచ్చే వారంలో కొంచెం చూడడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత ఎక్కువ మందిని చేర్చుకోవడానికి ప్లాన్ చేయండి. అంటే డైరెక్ట్ మెంబర్స్ని ఎక్కువ మందిని చేసుకోండి అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ మీకు కేవైసీ ఒకవేళ అవ్వకపోతే క్యూలో ఉంటే అది క్యాన్సిల్ చేసేసి మళ్ళీ బ్రెజిల్ కానీ ఏదైనా పెట్టుకోండి. ఈ విధంగా ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియోని కుదిరినంత వరకు షేర్ చేయండి మీ టీం లెవెల్స్ అందరికీ కూడా. వాళ్ళు కూడా క్లారిటీ వస్తుంది. వాళ్ళు కూడా రాదనుకుంటున్నారు కదా పాపం, వాళ్ళు కూడా క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మంచి లైటింగ్ కండిషన్లో లేని రూమ్లో ఉన్నాను కాబట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. క్లారిటీ రాదనే అప్లోడ్ చేయలేదన్నమాట. క్లారిటీ వచ్చింటే ఖచ్చితంగా అప్లోడ్ చేసేవాడిని. దాని గురించి ప్రజెంట్ చేయలేదు. ఆల్రెడీ నాకు మెయిన్ అకౌంట్ ఉంది కాబట్టి ఇది అర్జెంట్ కాదు కాబట్టి చేయట్లేదు. మీరు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోలో అయితే ఇంతే ఉంది. ఇంకా ఇంటర్లింక్లు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే మీకు 10 కాయిన్లు మాత్రం ఇంటర్లింక్లో వస్తున్నట్టయితే మీకు 15 కాయిన్లు, అంటే ప్రతి మైనింగ్ 10 కాయిన్లు వస్తున్నాయి అనుకోండి. మీకు 15 కాయిన్లు రావాలన్నా, మీకు రెఫరల్ ఐడి రావాలని ఇక పైన మనిషి బొమ్మలాగా కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ రెఫరల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ రెండో ఆప్షన్ ఉంది చూసారా, హ్యూమన్ హ్యాస్ అనే ఆప్షన్లోకి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా కోడ్ ఇవ్వండి 485724957333 ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని వస్తుంది. సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు సబ్మిట్ అయిపోద్ది. ఇక్కడ మీకు 15 కాయిన్లు వస్తాయి ప్రతి మైనింగ్. అలాగే ఇక్కడ ఇన్వైట్ రెఫరల్ ఫ్రెండ్స్ దగ్గర మీకు ఒక ఆప్షన్ ఉంటుంది క్లైమ్ రివార్డ్ అని, అది క్లైమ్ చేసుకొని 1000 కాయిన్లు కూడా వస్తాయి. ఎవరైతే రెఫరల్ ఇవ్వలేదో వాళ్ళు ఇస్తే కానీ మీకు రెఫరల్ కోడ్ అనేది రాదండి. అలాగే మీరు రెఫరల్ కోడ్ వచ్చినా సరే సేమ్ ఈ విధంగానే ఇక్కడ రెఫరల్లో మీకు రెఫరల్ కోడ్ కనిపిస్తుంది. ఆ రెఫరల్ కోడ్ కాపీ చేసి వాళ్ళని కూడా ఈ విధంగానే ఇక్కడ ఇమ్మని చెప్పండి. ఓకే, ఇంకా పూర్తిగా రిజిస్ట్రేషన్ వీడియో కావాలంటే మీకు పైన ఫోటోలు వస్తుంది కదా, ఫోటోలు మీకు క్లిక్ చేసి చేసుకోండి. అలాగే కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన వీడియో కావాలంటే ఇక్కడ పైన ఫోటోలు వస్తుంది చూసుకోండి. థ్యాంక్ యూ. ఇంకెవరైనా సరే మన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్స్ ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.